మనం నిత్యం చేసే పనులలో ఒక్కొక్కసారి కొన్ని దోషాలు జరిగిపోతూ ఉంటాయి. ఆ దోషాలను మనము తొలగించుకోకపోతే అనర్థాలు జరుగుతాయి. అటువంటి దోషాలలో 5 దోషాలు ముఖ్యమైనవని పెద్దలు చెప్తున్నారు. ఈ 5 దోషాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చివరిదాకా చూడండి. మొదటిది అర్ధదోషం, అంటే డబ్బు వల్ల కలిగే దోషం. ఇది అర్థం కావడానికి ఒక చిన్న కథ వినండి. ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి డబ్బుతో ఉన్న మూటని ఇవ్వడం చూశాడు. భోజనం చేసేసి సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట ఉంది. హఠాత్తుగా సాధువు మనసులో ఒక దుర్బుద్ధి కలిగింది. ఆ మూటలో నుంచి కొంచెం డబ్బు తీసుకొని తన సంచిలో దాచేశాడు. తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకొని తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మర్నాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడు సాధువు. తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకు ఆ దుర్బుద్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమై ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తరువాత మనసు నిర్మలమై పరిశుద్ధమైనట్లు అర్థం చేసుకున్నాడు. ఇది కొంచెం అర్థం చేసుకోవాలంటే నేను కొంచెం వివరంగా చెప్పాలి. సాధువు కదా, సాధువు దొంగతనం చేయడం ఏమిటి? దొంగ సాధువా? దొంగ సాధువు కాదు, అదే చెప్పడానుకుంటున్నాం. అతను మామూలు మంచి సాధువే. కానీ తన శిష్యుడికి ఇంట్లో ఒక దొంగ తీసుకొచ్చి డబ్బు మూట దాచాడు. అతడి ఇంట్లో భోజనం చేశాడు. అక్కడ అలా భోజనం చేయడం వల్ల, అంటే అధర్మంగా దొంగతనం చేసి సంపాదించిన డబ్బు వల్ల వచ్చినటువంటి అన్నం తినడం వల్ల ఇతనికి ఆ దోషం అంటుకొని ఆ చెడు బుద్ధి పుట్టింది సాధువైకి. ఆ ఆహారం ఎలాంటిదంటే, మనం ఆవగా ఏవేవో తినేస్తాం రాత్రి కానీ పగలు కానీ. ఆ రోజు మర్నాడు ఆ చెత్తంతా మనకు వెళ్ళిపోతుంది, మలంగా విసర్జించబడుతుంది కదా. అంటే ఇదంతా బయటికి పోతుంది. అప్పుడు మనకు హాయిగా ఉంటుంది, పొట్టలో మనసు కూడా హాయిగా ఉంటుంది. అలాగే అంటే ఒక దొంగతనం చేసినటువంటి డబ్బుతో వండినటువంటి ఆహారాన్ని తినడం అన్నది దోషభూయిష్టమైన భోజనం. అది తప్పుడు భోజనము, చేయకూడదు, దోషంతో కూడింది. కాబట్టి అలాంటి భోజనం చేయొద్దు. వెంటనే ఆ సాధువు ఏం చేశాడు? తాను దొంగిలించినటువంటి డబ్బును తీసుకొని శిష్యునింటికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ డబ్బుని తిరిగి ఇచ్చేశాడు. శిష్యుణ్ణి అడిగాడు, ఎలాంటి వృత్తి ద్వారా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు అని అడిగాడు. శిష్యుడు తల వంచుకొని, నన్ను క్షమించండి స్వామి, ఇది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు అని తల వంచుకున్నాడు శిష్యుడు. ఈ విధంగా సన్మార్గంలో సంపాదించిన డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దాంతోనే ఆహారం తయారు చేసుకుని తినాలి. ఇదే ముఖ్యం. రెండవది నిమిత్త దోషం. మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు గలవారై ఉండి సత్యశీలత కలిగి దయా ప్రేమ కల మంచి స్వభావంతో ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు, జంతువులు తాకకూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు అంటే వెంట్రుకలు లాంటివి పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యం కలిగిస్తుంది. ఏంట్రా అలా ఉంది, చిచ్చి అంటాం కదా, అదనమాట. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు మనకు కూడా కలుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని చెప్పడానికి ఒక పెద్ద కథే చెప్తున్నారు పెద్దలు. ఏమిటంటే, భీష్మాచార్యుల వారినే ఉదాహరణగా తీసుకున్నారు ఇక్కడ. అది ఎంతవరకు నిజమో అన్నది మనం ఎవరికి వాళ్ళు యోచన చేసుకోవాలి. పెద్దలు దీన్ని ఎలా చూస్తారో చూడాలి. ఏంటంటే ఆ కథ, భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో బాణాలతో కట్టబడి యుద్ధం ముగిసే వరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే ఉన్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది, శ్రీకృష్ణుడు ఉన్నారు. ఇది మనందరికీ తెలుసు కదా. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు. అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దుర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనుడికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాట్లాడలేకపోయాడు అని అనుకున్నది. లోపలే అనుకుంది, పైకి అనలేదు. చూడండి. అయితే భీష్ముడికి తెలుసు ద్రౌపది ఏం ఆలోచిస్తోంది.
అది గ్రహించినటువంటి భీష్ముడు అప్పుడు ఇలా అన్నాడు, అమ్మా, నేను అప్పుడు దుర్యోధనుని ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను. నా స్వీయ బుద్ధిని అంటే నా సొంత బుద్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టేసింది. చూసారా? అంటే అక్కడ ఆహార దోషం జరిగిందన్నమాట. శరాఘాతములతో ఛిద్రమైన దేహంతో ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున పాతరక్తం, అప్పుడు తినగా ఏర్పడినటువంటి పాతరక్తం బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడనైపోయాను. నా బుద్ధి వికసించి మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు. అంటే చెడ్డ గుణములు ఉన్నవారు ఇచ్చినది తినినందువలన మనిషిలోని మంచి గుణములు నశించి ఈ నిమిత్త దోషం అనేది ఏర్పడుతుంది. భీష్మాచార్యుని ఈ ఉదాహరణ వల్ల పండితులు భిన్నాభిప్రాయాలతో ఉన్నా ఇందులో మంచిని మాత్రమే మనం గ్రహించాలి. ఇక మూడవది స్థాన దోషం. ఏ స్థలంలో ఆహారం వండబడుతున్నదో అక్కడ మంచి ప్రకంపనలు ఉండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడినట్టు వంట కూడా పాడైపోతుంది. ఇది మనందరికీ తెలిసిందే. అందుకే యుద్ధరంగంలో కోర్టులు, రచ్చబండలు ఇలాంటి చోట్ల వండిన వంటలు అంత మంచివి కాదు. దుర్యోధనుడు ఒకసారి 56 రకాల వంటలు వండించి శ్రీకృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కానీ కృష్ణుడు దుర్యోధనుడి పిలుపును నిరాకరించి విదురుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఈ కథ కూడా మనకి తెలుసు. అయితే చూడండి, కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడమా అని ఆలోచిస్తూ ఆనంద సంభ్రమాలతో తొందరపాటు పడిపోయి అరటిపండు పెట్టడం బదులు అరటిపండుని పాడేసి అరటిపండు తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకుని ఆనందంగా తింటున్నాడు. ఇది చూసిన విదురుడు భార్య వైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, విదురా, నేను ఆప్యాయతతో కూడిన ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధాభక్తులతో ఇచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను అని అన్నాడు. అంటే మనం ఆహారం వడ్డించినప్పుడు ప్రేమతో వడ్డించాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక నాలుగవది గుణదోషం. మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా ఉండాలి. సాత్విక ఆహారం ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగిస్తుంది. అంటే శాకాహారం, ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటివి. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడుస్తుంది. అంటే మాంసాహారం అలాంటివి. ఇక చివరిది సంస్కార దోషం. ఆహారం వండే వారి సంస్కారాన్ని బట్టి కూడా దోషం ఏర్పడుతుంది. సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వండితే మనకి ఆరోగ్యం వస్తుంది. ఆ సంస్కారం లేని వాళ్ళు వండితే అనారోగ్యం వస్తుంది. సత్సంగం పేరిట 5 దోషాలను విన్నాము. సర్వే జనా సుఖినో భవంతు.